గురువాయూరు కేరళ రాష్ట్రంలో వెలిసినటువంటి సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఇది ప్రముఖమైనది. అలాగే దేశంలో వెలసి ఉన్నటువంటి కృష్ణాలయాల్లో ఇది కూడా అగ్రగణ్యమైనది. మన తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి ఉంటారు. కానీ ఆ ఆలయం యొక్క స్థల పురాణము, విశిష్టతలు, అక్కడ దర్శనీయ ప్రదేశాలు చాలామందికి తెలియదు. దానికోసమే ఈ వీడియోని స్పెషల్గా చేసుకుంటున్నాము. ఈ ఆలయం పేరుకి కృష్ణాలయమైన స్వామివారు మాత్రం మహావిష్ణు అవతారంలో నిలబడి శంఖ చక్ర పద్మ గదాహస్తాలతో అభయమూర్తిగా చిన్న బాలుని వలె ఇక్కడ దర్శనమివ్వడం విశేషము. స్వామివారు ఇలా దర్శనమివ్వడానికి గల కారణంగా స్థల పురాణం ఈ విధంగా చెబుతుంది. ఈ ఆలయం ద్వాపర యుగానికి చెందినదిగా స్థల పురాణం 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా నేటి పురాతన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కంసుని చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవుల అష్టమ సంతానమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ జననం జరిగిన కొద్ది క్షణాల తరువాత సాక్షాత్తు మహావిష్ణువు బాలరూపంలో శంఖ చక్ర గదా పుష్ప హస్తాలతో దర్శనమిచ్చి వసుదేవునికి మార్గోపదేశం చేశాడట. అంతటా ఆ మహావిష్ణువుని చిన్నపిల్లాడి రూపంలో, పైగా తన పుత్రుని రూపంలో ముగ్ధ మనోహరమైన ఆ బాలరూపంలో చూసిన వసుదేవుడు తట్టుకోలేకపోయాడట. తండ్రి రూపంలో ఉన్న వసుదేవుని బాధ చూసిన మహావిష్ణువు వసుదేవునికి ఈ విధంగా చెప్పాడట. తనను ఏ విధంగా అయితే దర్శించారో అదే బాలరూపంలో ఉన్న విగ్రహ ప్రతిమ తన వద్దకు తొందరలోనే వస్తుందని, అది కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి ద్వారా అందుతుందని వివరించి దానిని తన ప్రతిరూపంగా పూజించమని చెప్పాడట. అలనాడు సాక్షాత్తు దేవకీ వసుదేవుల ద్వారా పూజించబడిన ఆ విష్ణు విగ్రహమే ప్రస్తుతం శ్రీకృష్ణ రూపంగా గురువాయూరులో వెలసి ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ విగ్రహం. గర్భగుడిలో అపురూపమైనటువంటి పాతాళ శిలతో నిర్మింపబడ్డ ఈ నారాయణ విగ్రహం బ్రహ్మ మహేశ్వరులు ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకి ఇచ్చాడని, ఆయన దాన్ని సంతానం కోసం తప్పిస్తున్న సూతపాశ ఋషికి ప్రసాదించాడని, ఆయన నుండి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవునికి అనుగ్రహించాడని, తండ్రి నుండి దాన్ని శ్రీకృష్ణుడు అందుకొని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో శ్రీకృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ఈ విగ్రహం నీళ్ళలో తేలుతుందని, దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పాడట. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుని సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ కోనేరే నేటి రుద్రతీర్థము. గురువు వాయువు ఇద్దరు కలిసి ప్రతిష్ఠించడం వల్లనే ఈ ప్రాంతం గురువాయూరుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో చెప్పుకోవలసిన మహాకావ్యము నారాయణీయము. ఇది 16వ శతాబ్దంలో జన్మించిన భట్టాతిరి రాసిన నారాయణీయము.
ఇందులో భాగవత పురాణానికి చెందిన 18,000 శ్లోక సారాంశాన్ని కేవలం 1036 కవిత్వపు శ్లోకాలలో సంస్కృత రచనలో దీన్ని సంక్షిప్తం చేయడం జరిగినది. అందువల్ల ఇక్కడ నారాయణీయం చదవడం వలన పూర్తి భాగవతాన్ని చదివిన పుణ్యాన్ని జీవుని యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ నారాయణీయాన్ని చదివి తరించండి. ఈ ఆలయంలో చెప్పుకోవలసిన మరో అద్భుతమైన విషయం గజేంద్ర సేవ. గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్ని ఊహించలేం. తమలో తాము పోటీపడి స్వామి సేవకై ఉబలాటపడే అపూర్వమైన గజరాజులను ఇక్కడ మాత్రమే చూడగలుగుతాం. తమను స్వామి సేవకు వినియోగించలేదని మనుషుల వలె ప్రాణత్యాగాన్ని చేసిన గొప్ప క్రమశిక్షణ గల గజరాజులని ఇక్కడ మాత్రమే చూడగలుగుతాం. ఇక్కడి ప్రజలు మొక్కులలో భాగంగా మొక్కులు తీరిన వెంటనే ఏనుగులను ఆలయానికి కానుకగా ఇచ్చే సాంప్రదాయం ఇక్కడ ఆచారంలో ఉంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గజ సంపద ఉన్న ఆలయంగా గురువాయూరు ప్రసిద్ధి చెందినది. ఇవే గురువాయూరు ఆలయం యొక్క విశేషాలు. వీడియో నచ్చిన వారు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.